అందరికీ నమస్కారం. నిజంగా అంగన్వాడీ చెల్లెమ్మలతో కలిసి ముట్టేట్టుగా చాలా అయింది. ముందుగా మీ అందరూ కూడా ఈ సందర్భంగా గతంలో ప్రతి గ్రామంలో ఎప్పుడు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి అక్కడ టీచర్తో అక్కడ హెల్పర్తో వర్కర్తో మాట్లాడేవాడు. ఆ రోజులు పోయినాయి. సరే ఏదైనప్పటికీ నిజంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ చేసే చాకరీ మాత్రం చాలా ఎక్కువ. ఎక్కడ చూసినా సరే వర్క్ లోడ్ ఎక్కువైపోతా ఉంది. ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ డిమాండ్స్ మాత్రం ఆ విధంగా పెండింగ్ ఉండిపోయినాయి. గతంలో కూడా మరి తెలంగాణ ప్రభుత్వం కన్నా వర్కర్స్కి హెల్పర్స్కి శాలరీస్ ఎక్కువ ఇస్తామని చెప్పని ఎన్నికల ముందు చెప్పారు. అది మొత్తం కూడా మాకు తెలుసు. కానీ వాళ్ళకన్నా తక్కువ జీతాలు ఇవ్వటం, అదేవిధంగా హౌస్ రైట్స్ కూడా రాకపోవటం, ఏదైతే బిల్స్ పెండింగ్ ఉంటే కూరగాయలు కావచ్చు ఇది కూడా బిల్స్ పెడతా ఇది కూడా పెండింగ్ ఉంటాం. వర్క్ విషయానికి వస్తే చాలా వర్క్ లోడ్ విపరీతంగా పెరిగిపోయింది. నిజంగా ఎవరైనా తల్లి ఒకడో లేక ఇద్దరు పిల్లలు చాకరీ చేస్తాయి. కానీ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మాత్రం ప్రతి ఏటా బ్యాచ్ పెరుగుతూ ఉంటారు. పిల్లలు ఆ పిల్లల్ని సేవ చేస్తారు. నిజంగా తల్లి కన్నా ఎక్కువ చాకరీ చేసేవాళ్ళు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్. వాళ్ళు ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇటువంటి వాళ్ళని మనం ఒక మాతృమూర్తులుగా ప్రభుత్వం అండగా ఉండాలి తప్ప ఇలా సమ్మె చేసే స్థాయికి రాకూడదని మా ఉద్దేశం. తప్పకుండా ఈ విషయాన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో తప్పకుండా మేము అండగా ఉంటాం. ఈ డిమాండ్స్ ఏదైతే మినిమం వేజ్ శాలరీ అయితే 26,000 కానీ, అదేవిధంగా వెకేషన్ హాలిడేస్ కావాలి, అదేవిధంగా ఇంకా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో మెడికల్ బిల్స్ కావచ్చు. రిటైర్ అయిన తర్వాత నిజంగా ఎటువంటి బెనిఫిట్స్ కూడా రావట్లా. వీళ్ళు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కాదు, రిచ్ పేరోస్ అని చెప్పని రేషన్ కార్డ్స్ ఉండట్లేదు, బెనిఫిట్స్ రావట్లా. జన్ని నిబంధనలు మొత్తం కూడా సడలించి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యొక్క డిమాండ్స్ ని తప్పకుండా నెరవేర్చాలని చెప్పి మేము కూడా మీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందే అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ తప్పకుండా హామీ ఇచ్చి హామీ నెరవేరుస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ మీ అందరికీ ఎప్పుడు కూడా అండగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరి ఒకసారి మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మేము మా సమస్యల పరిష్కారం అంతా అయ్యేంత వరకు